వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ కార్యాలయంలో సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ప్రజలు సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ పరిణామమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలం నక్కలగుట్ట తాండా గ్రామ పంచాయతీలో లఖవత్ దేవీసింగ్ సర్పంచ్గా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కలగుట్ట తాండా గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవ ఎన్నుకోవడం చాలా సంతోషకరమని, ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపారు. నక్కలగుట్ట తాండాతో పాటు 3 తాండాలు ఐక్యంగా ఉండి ఏకగ్రీవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో సర్పంచ్గా లఖావత్ దేవీసింగ్, ఉప సర్పంచ్ అంగోత్ సురేందర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, చాంగుబాయి, లలితాబాయి, రవి, సావిత్రి, చాంగుబిల్లా లఖావత్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంచెటి గంగాధర్, గ్రామ పెద్దలు చందర్ నాయక్, రమేష్ నాయక్, నారాయణ, మునిరామ్, రవినాయక్, సుదర్శన్, మోబీసింగ్ తదితరులు పాల్గొన్నారు. యూనిటీ కానీ గ్రామం యొక్క మరి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనస్తత్వం కూడా మొత్తం మనకు అర్థమవుతుంది. అక్కడ 3 తాండాలు కలిసి మాట్లాడుకొని మరి చేసుకున్నారు. సో ఇవాళ వాళ్ళకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గ్రామానికి సంబంధించినటువంటి మటుకు మనం ఈ 2 సంవత్సరాల్లో కొంతవరకు చేసినాం. కొంచెం అంటే ఒక గోడౌన్ చేసినాము, ఇంకా స్కూల్ బిల్డింగ్ చేసినాము, రోడ్డు, బ్రిడ్జు. సో కొంతవరకు అయినాయి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సో అవి కూడా తప్పకుండా అదే ఈ రోడ్ అంటున్నాం, 3 తాండాల కనెక్టింగ్ రోడ్డు కావాలి కదా, ఆ రోడ్డు కూడా తప్పకుండా చేసి పెడతాం. ఇంకా ఏదైనా ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా అన్నీ కూడా ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా మనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో ఒకవైపు సంక్షేమం అంటే మేము ఇక్కడ మా అక్కడ అందరూ కూడా తెలిసి ఇప్పుడు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద ఇస్తున్నాము. తర్వాత రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఆర్టీసీ బస్సు 200 బస్సు ఫ్రీ, 200 యూనిట్లకు కరెంటు ఫ్రీ, ఇట్లా రైతులకు రుణమాఫీ. తర్వాత కొంతమందికి అంటే ఇప్పుడు అందరికీ చాలామంది సన్నవాట్లకు బోనస్, ఉచిత కరెంటు, ఇవన్నీ కూడా. సో రైతును ఒకవైపు రాజును చేస్తూ ఉన్నాం, మహిళలను కోటీశ్వరులను చేస్తూ ఉన్నాం, యువకులకు ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. ఇలా లా అండ్ ఆర్డర్ బాగుంది. అందరూ ప్రేమపూర్వకంగా మనం ఒక మంచి వాతావరణంలో మన తెలంగాణ గ్రామాలన్నీ కూడా ముందుకు పోతా ఉన్నాయి.
ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. మీరు ప్రత్యేకంగా ఇప్పుడు దేవిసింగ్ గారు చాలా విద్యావంతుడు, ఉత్తముడు, అన్నీ తెలిసినవాడు, అనుభవం ఉన్నటువంటి వాడు. మన అసలు పెద్ద మనిషిని మన గ్రామ సర్పంచ్గా ఉంటే డెఫినెట్గా గ్రామము అన్ని విధాలుగా ముందుకు పోతుందని కోరుకుంటూ. రుద్రూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బద్దం వసంత సంజీవ్ రెడ్డి దంపతులు ఇంటింటా ప్రచారం చేస్తూ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే పోచారం సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బద్దం వసంత సంజీవ్ రెడ్డి శుక్రవారం ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ బడిలో నిలిచానని ఈ సందర్భంగా వసంత స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాన్ని చూపిస్తూ కత్తెర గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పోచారం సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తిరాము, గ్రామ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, ఇమ్రాన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. సమాజంలో జరిగే అవినీతి వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీల నిర్వహణతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అవినీతి అనేది మామూలు విషయం కాదని, ఇదొక పెద్ద నేరమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. ఈ అవినీతి మహమ్మారిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. నిజామాబాద్ నగరంలో అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలను పురస్కరించుకుని పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ మైదానం నుండి జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. అవినీతి రహిత సమాజం కోసం నినాదాలు చేస్తూ ప్రజలను భాగస్వాములు కావాలని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపి సాయి చైతన్య మాట్లాడుతూ అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో జరిగే అవినీతి వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇలాంటి ర్యాలీల నిర్వహణతో ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో ద్వారా క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగిందని, క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు, సమాచారం అందించవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అవినీతి అనేది మామూలు విషయం కాదని, ఇదొక పెద్ద నేరమని, దీనిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. ఎవరైనా లంచం అడిగితే ప్రజలు స్పందిస్తూ సమాచారం అందించి అవినీతిని పూర్తిగా అరికట్టాలని సిపి పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీసీపీ బస్వారెడ్డి, అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఏసీబీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో వారి ఆధ్వర్యంలో పిల్లల చేత కరప్షన్ అగెన్స్ట్గా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. స్కూల్ పిల్లల ద్వారా ఇక్కడ మన ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి సాయిరెడ్డి పెట్రోల్ బంక్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ర్యాలీ జరుగుతుంది, ఫుట్ ర్యాలీ. దీంట్లో మనం కరప్షన్ వల్ల వచ్చే ఇబ్బందులు, అది సిస్టమ్ని ఎంత బాగా చెడగొడుతుంది అనేది అందరికీ జనాలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నిన్న యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ మేడం, తర్వాత విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ మేడం ఇద్దరు కలిసి ఒక క్యూఆర్ కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఈజీగా కరప్షన్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎవరైనా రిపోర్ట్ చేయడానికి వీలుగా ఇటువంటి క్యూఆర్ కోడ్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒకటే విజ్ఞప్తి, కరప్షన్ అనేది షార్ట్ కట్ కాదు, అది క్రైమ్. అది మన సిస్టమ్ని దెబ్బతీస్తుంది, మన యొక్క వ్యవస్థని పూర్తిగా లోపల నుంచి దెబ్బతీసి మన సిస్టమ్స్ని జనాలకి, పేద ప్రజలకి వాళ్ళకి అందాల్సిన సర్వీసెస్ కానీ వస్తువులు కానీ అందకుండా చేస్తుంది. సో మనం అందరం కరప్షన్కి అగెన్స్ట్గా నిలబడదాం. ఎవరైనా కరప్షన్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇంటిమేట్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్. స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ జాంబోరీలో సత్యశోధక్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థులను ఆ పాఠశాల ప్రిన్సిపల్ నర్సయ్య అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాల విద్యార్థులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జాంబోరీ
డైమండ్ జూబ్లీ వేడుకల్లో తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించారు. సత్యశోధక్ పాఠశాలకు చెందిన 11 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ముగింపు ఉత్సవాల్లో అత్యంత ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన స్కౌట్స్ విద్యార్థులు జి అద్వైత్ రెడ్డి, ఎం శ్రీవర్ధన్, బి విష్ణువర్ధన్, ఏ రమణేష్, బి స్నేహిత్, గైడ్స్ విద్యార్థులు ఎన్ స్నితికారెడ్డి, జి శ్రీనిధి, సిహెచ్ స్వస్తిత, బి రష్మిత, బి పల్లవి, కె శృతికలు కలర్ పార్టీ, మార్చ్ ఫస్ట్, క్యాంప్ క్రాఫ్ట్, సాహస కృత్యాలు, జానపద నృత్యం, స్కిలోరమ, స్థానిక సాంప్రదాయాల ప్రదర్శనలలో నైపుణ్యత ప్రదర్శించి ఉత్తమ గ్రేడ్ పాయింట్లు సాధించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ జంబోరీలో తెలంగాణ రాష్ట్రం తరపున ఎంపికైన సత్యశోధక్ పాఠశాల విద్యార్థుల బృందం జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రేడ్ సాధించారు. జాంబోరీలో పాల్గొన్న విద్యార్థులను స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యనిర్వాహక శిక్షణ కమిషనర్లు జి పరమేశ్వర్, జి ప్రమోదిని తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి కాయిత సాల్మన్, పాఠశాల గైడ్ కెప్టెన్ ఎస్ వనిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ఆనందం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. తొలి విడతగా బోధన్ డివిజన్లోని మండలాలలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ డివిజన్కు చెందిన ఆర్ఓలు, సహాయ ఆర్ఓలకు బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సమయపాలనను పక్కాగా పాటిస్తూ అప్రమత్తతతో ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తేందుకు ఆస్కారం ఉండదని తెలిపారు.
పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, పోలింగ్ మెటీరియల్ను జాగ్రత్తగా 1-2 సార్లు సరిచూసుకోవాలని, ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ల విషయంలో ప్రత్యేక జాగరూకతతో వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఆర్ఓలు తమ బృందంలోని ఎన్నికల సిబ్బంది అందరికీ నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అప్పుడే ఎక్కడా కూడా తప్పిదాలకు తావు లేకుండా సజావుగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయగలుగుతారని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా తగినంత కోరం ఉందా లేదా అన్నది పరిశీలించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకుని సదుపాయాలను పరిశీలించుకోవాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్, సీటింగ్ ఏర్పాట్లు తదితర వాటికి నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు. శిక్షణ తరగతులలో సూచించిన అంశాలను ఆకలింపు చేసుకుని విధిగా పాటించాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. బ్యాలెట్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులతో పాటు నోటా సింబల్ను కూడా తప్పనిసరిగా సరిచూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. శిక్షణ తరగతుల్లో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఏసీపీ రామారావు, డిఎల్పిఓ, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధి కోసం లయన్స్ క్లబ్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయని లయన్స్ జిల్లా గవర్నర్ ఏ అమర్నాథరావు చెప్పారు. దేశవ్యాప్తంగా 200కు పైచిలుకు పాఠశాలలను లయన్స్ క్లబ్లు నడుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్, గాజుల్పేట్, ఫ్రెండ్స్ గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని గుర్బాబాది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 38 మంది విద్యార్థులకు ఉన్ని దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ జిల్లా గవర్నర్ అమర్నాథరావు మాట్లాడుతూ, పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు లయన్స్ క్లబ్లు కృషి చేస్తున్నాయన్నారు. పాఠశాలలు నడపడంతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ, సేవాభావం అలవర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మర్రి ప్రవీణ్, పి లక్ష్మీనారాయణ, రీజియన్ చైర్మన్ సూర్యభగవాన్, కోఆర్డినేటర్ గజ్జల నాగేశ్వరరావు, ప్రోగ్రామ్ చైర్మన్ బి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టాలెంట్ ఇచ్చారు, వాళ్ళ ట్రెజర్ ఇచ్చారు. సో దిస్ స్కూల్ మేడ్ ఏ మోడల్ స్కూల్. సో అందుకోసమే మండల విద్యాధికారి కానీ మిగతా వారు కానీ ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. అటువంటి మంచి పాఠశాలలో ఉన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఆ పాఠశాలలకు సహకరించి వారితో చేయి కలిపి వారి అభివృద్ధిలో మనం కూడా లయన్స్ కూడా పాల్పంచుకున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ప్రెసిడెంట్ లింబాద్రి గారికి, సెక్రటరీ రాఘవేంద్ర గారికి, ట్రెజరర్ రాజేందర్ గారికి, మరియు మా సీనియర్ సబ్ లక్ష్మీనారాయణ గారు, గురుప్రసాద్ గారు, అందరి మెంబర్స్, యాదగిరి అన్న, అందరు కూడా మరోసారి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు అనగానే పోటీలు, ప్రత్యర్థుల ఎత్తుకు పై ఎత్తులు, డబ్బు, మధ్య ప్రవాహం విచ్చలవిడిగా జరుగుతుంది. కానీ ఈ గ్రామంలో మానవతా దృక్పథంతో స్పందించిన గ్రామస్తులు సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేశారు. వివరాల్లోకి వెళ్తే, మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నవిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఎండల నవీన్ తన తల్లి ఎండల లక్ష్మిని పోటీలో నిలిపేందుకు ఏర్పాట్లు చేశాడు. గతంలో 2 పర్యాయాలు ఎండల లక్ష్మి సర్పంచ్ స్థానానికి పోటీపడి నామినేషన్లు వేయగా మొదటిసారి ఉపసంహరించుకున్నారు. రెండోసారి స్వల్ప తేడాతో ఓడిపోయారు. మూడోసారి పోటీలో నిలబెట్టి తల్లిని ఎలాగైనా సర్పంచ్ చేయాలని భావించిన నవీన్ అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఆ టెన్షన్లో నామినేషన్కు ఒకరోజు ముందు బ్రెయిన్కు గురై కోమాలోకి వెళ్లాడు. నవీన్ను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. కొడుకు ఆశయాన్ని నెరవేర్చాలని కొందరు గ్రామస్తులు తల్లితో నామినేషన్ వేయించారు. తర్వాత 2 బీఆర్ఎస్ మద్దతుదారులు, మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్లు వేశారు. నామినేషన్లు ముగిశాక నవీన్ దైన్య స్థితిని గమనించిన గ్రామస్తులు ఒక్కటిగా కదిలి ఏకగ్రీవం వైపు మళ్లారు. పోటీలో ఉన్న 3 నామినేషన్లను విత్డ్రా చేయించారు. సర్పంచ్గా ఎండల లక్ష్మి ఎన్నిక ఏకగ్రీవం ఖరారైంది. తల్లిని సర్పంచ్గా చూడాలని కలలుగన్న కొడుకు మాత్రం ఆసుపత్రిలో కోమాల్లో ఉన్నారు. రైతులు పంట సాగుతో పాటు పాడి పశువుల పెంపకంపై దృష్టి సారించాలని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి అన్నారు. పాడి రైతులకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నగరంలోని దుబ్బాలో రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ పశు వైద్య శిబిరంలో ఉచితంగా టీకాలు, జీవాలకు పౌష్టికాహారం ప్యాకెట్లు అందించారు. 72 పశువులకు గర్భకోశ వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందజేశారు. 72 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.
8 పశువులకు కృత్రిమ గర్భధారణ చికిత్స, 33 పశువులకు సాధారణ చికిత్సలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పాడి పశువుల పెంపకంతో అదనపు ఆదాయం వస్తుందని అన్నారు. పంటల సాగుతో పాటు పాడి పశువులతో లాభాలు పొందాలని చెప్పారు. పశువుల ఆరోగ్య విషయాలపై రైతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వెటర్నరీ శాఖ ఎల్లప్పుడూ రైతులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ఏరియా ఇన్ఛార్జ్ సందీప్ కేశార్కర్, మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, గడిల చంద్రశేఖర్ పాల్గొని పాడి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పాడి పశువులకు మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు, డాక్టర్ రతన్, మండల పశు వైద్య సిబ్బంది శ్రీనివాస్, ఎల్ఎస్ఏ నరేష్, విఏ జావేద్, అష్రఫ్, గంగారం, రింకు, దుబ్బ మాజీ కార్పొరేటర్లు శ్రీధర్, సురేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బ్రహ్మపురిలో గల మాణిక్ ప్రభు మందిరంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు తల్లి తండ్రి తర్వాతే గురువుదే ముఖ్యమైన పాత్ర ఉంటుందని, గురువుని ఎన్నటికీ విస్మయించరాదని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని బ్రహ్మపురిలో గల మాణిక్ ప్రభు మందిరంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు ఆర్ఎన్బి రిటైర్డ్ సిఈ గజవాడ హనుమంతరావు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గజవాడ హనుమంతరావు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి శ్రీ మాణిక్ ప్రభు మందిరంలో శ్రీ దత్త జయంతి వేడుకలు జరుపుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్నప్రసాదాలు స్వీకరించారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువు లేని విద్య గుడ్డిది అని అంటారని, అందుకే సమస్త లోకానికి గురువైన దత్తాత్రేయుని జన్మదినం జరుపుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు తల్లి తండ్రి తర్వాత గురువుదే ముఖ్యమైన పాత్ర ఉంటుందని, గురువుని ఎన్నటికీ విస్మయించరాదన్నారు. విద్యార్థులకు చదువుల తల్లి సరస్వతితో పాటు వారి గురువును గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా గజవాడ హనుమంతరావు గుర్తు చేశారు. అట్లాగే ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఎవరికి కానీ తల్లిదండ్రులు మొదటి గురువు, తర్వాత విద్య నేర్పించిన వారు, సంస్కారం నేర్పించిన వాళ్ళు గురువు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువుని నమస్కరించకుండా, గురువుని సంస్కరించుకోకపోతే మనల్ని మనం అవగౌరవపరుచుకున్నట్టే. గురువుని గౌరవించిన వాళ్ళు బాగుపడతారు. గురువుని గౌరవించే జనాలు ఉన్న దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి అందరం కూడా గురువుల్ని గౌరవించుకున్నాము. గురువుల్ని గౌరవించుకున్నామంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే భావించాలని. పోతంగల్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటీగా గడప గడపకు ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారి ఓటేసి సర్పంచ్గా గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ 5 ఏళ్లు గ్రామ ప్రజలకు సేవ చేస్తామని పోతంగల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థులు సంధ్యా హనుమన్లు, గంధపు చైతన్య పవన్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్ అభ్యర్థులు బ్యాలెట్ నమూనా పత్రాలను ప్రదర్శిస్తూ తమకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న సంధ్యా హనుమన్లు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఉంగరం గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యా హనుమన్లు మాట్లాడుతూ పోతంగల్ గ్రామ సర్పంచ్గా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామంలో నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. పోతంగల్ గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి గంధపు చైతన్య పవన్ అన్నారు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు సహకారంతో పోతంగల్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామని అన్నారు. గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పోతంగల్ గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామని, సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ వర్ణిశంకర్, మాజీ ఎంపీటీసీలు కేశవి రేషం, అనంత విఠల్, నాయకులు రమేష్, గంధపు రాజు, మన్సూర్, ధనరాజ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్లు, ఆర్మీ అధికారులు, సిబ్బంది జిల్లా పాలనాధికారికి స్వాగతం పలికి గౌరవ వందనం సమర్పించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో పాటు కలెక్టర్లోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సైనిక సంక్షేమ నిధికి తమ వంతుగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం సాయుధ దళాలకు చెందిన సైనికులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు శ్రమిస్తున్నారని అన్నారు.
వారి కృషి వల్లే మనమంతా ప్రశాంత వాతావరణంలో దైనందిన జీవనాలు వెల్లదీస్తున్నామని అన్నారు. సైనికుల త్యాగాలను ప్రతి పౌరుడు గుర్తిస్తూ వారి పట్ల, వారి సేవల పట్ల గౌరవభావంతో మెలగాలని, సాయుధ దళాలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. వారి గౌరవార్థం ప్రతి ఏటా జరిపే సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుండి మరింత అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్, మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సద్గురు శ్రీ శబరి మాతాజీ దివ్య పాదుక పూజోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి పాదుకాలకు అభిషేకం చేశారు. భక్తుల సమక్షంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో సాగాయి. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరూ లేని అనాథ మృతదేహాలకు ఆత్మబంధువులై అంత్యక్రియలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తూ మానవత్వం చాటుతున్న నగరానికి చెందిన ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ గత 6 రోజుల క్రితం అనారోగ్యంతో రోడ్డుపై కన్ను మూసిన ఓ అనాథ వృద్ధురాలు, ఆమెకు సంబంధించిన సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో అంత్యక్రియలకు సంబంధించి 4వ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థను కోరగా శుక్రవారం నాడు సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను నిర్వహించడం జరిగిందని ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఇందూర్ శేఖర్, దర్శనం రాజు, 4వ పోలీస్ స్టేషన్ సిబ్బంది నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల నియామకం కోసం నరాల రత్నాకర్ సైతం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లా అధ్యక్ష పదవి ఆయనకు దక్కకపోవడంతో భవిష్యత్తులో ప్రాధాన్యత ఇస్తామని మీనాక్షి నటరాజ్ భరోసా ఇచ్చినట్టు రత్నాకర్ తెలిపారు. ఇంకా జిల్లాలో పార్టీ పరిస్థితి చేపట్టాల్సిన అంశాలపై ఆమె రత్నాకర్తో చర్చించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలీస్ సిబ్బంది 2వ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యామ్ ప్రసాద్ లాల్ సమక్షంలో నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న, నోడల్ అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఘంటసాల 103వ జయంతి సందర్భంగా నిజామాబాద్ సాంస్కృతిక కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘంటసాల జయంతిని ఘనంగా నిర్వహించారు. పెన్షనర్స్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు సిరిపలింగం పాల్గొని ఘంటసాల మధుర గీతాన్ని వినిపించారు. అంతేకాకుండా ప్రజా నాట్య మండలి కార్యదర్శి, జిల్లా కార్యదర్శితో పాటు పలువురు గాయకులు విజయమాల, చంద్రకళ, తుమ్మ శ్రీనివాస్ ఘంటసాల పాడిన మధుర గీతాలను వినిపించారు. నిజామాబాద్ నగరంలో శిశు మరియు బాల్య పోషణ మాస్టర్ ట్రైనర్ల కోసం 2 రోజుల శిక్షణ కార్యక్రమం శుక్ర, శనివారాల్లో 2 రోజుల పాటు నగరంలోని ఓ హోటల్లో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి యూనిసెఫ్ నుండి మాస్టర్స్ రీసోర్స్ పర్సన్స్గా రేషా మరియు గౌరీ హాజరై అంగన్వాడీ సూపర్వైజర్లకు సమగ్రంగా శిక్షణ అందించారు. శిశు మరియు చిన్నపిల్లల పౌష్టికాహారంపై అవగాహన, సరైన ఆహారపు అలవాట్లు, తల్లిదండ్రులలో చైతన్యం కల్పన వంటి అంశాలపై విపులంగా చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి రసూల్ బి, సూదం లక్ష్మి, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ గోపాలకృష్ణ, రాంబాబు, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఆశావాహులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కమ్మట్పల్లి మండల పరిధిలోని బషీరాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైకని గంగా జమున మహేశ్వర్ పార్టీ గ్రామ శాఖ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి శుక్రవారం నామినేషన్ వేశారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తల్లి తెలంగాణ, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రంలో వేల్పూర్, వెంకటాపూర్, అమినాపూర్ గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. మద్దతుదారులతో కలిసి నామినేషన్ కేంద్రాలకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడో విడత నామినేషన్ల పర్వం ముగియగా ఈ నెల 17న ఆయా గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారులు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయితే గ్రామాల్లో ప్రచారం జోరందుకోనుంది. బాల్కొండలో 524 ఏళ్ల క్రితం కొలువైన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు ఉదయాన్నే అమ్మవారిని అభిషేకించి అందంగా అలంకరించారు. అనంతరం మహిళా మనులు నిమిషాంబదేవికి ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారికి మహానైవేద్యం సమర్పించారు. బాల్కొండకు చెందిన బ్రాహ్మ రౌతు ప్రణతి నరేష్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం శుభ పరిణామమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వెల్లడి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. ఏకగ్రీవ సర్పంచ్లను క్యాంప్ కార్యాలయంలో సన్మానించిన రూరల్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.